నెల రోజుల్లోనే నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడానికి కృత్రిమ కొరతే కారణంగా తెలుస్తోంది. దసరా పండుగ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు పక్కాగా పావులు కదిపారు. నిత్యావసర సరుకులను గోదాముల్లో దాచేసి మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెరిగేందుకు ఎత్తులు వేశారు. దీనికి రీటైల్ వ్యాపారుల అత్యాశ కూడా తోడవడంతో ధరలు పైపైకి ఎగబాకాయి. జనవరిలో కొత్త పంట వచ్చే వరకు ధరలు ఇలానే ఉంటాయని చెప్తున్నారు. ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడంతో ధరల పెరుగుదలకు కళ్ళెం పడడం లేదన్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోందంటున్నారు. పప్పు, బియ్యం, కూరగాయలు, నూనెలు ఏది ముట్టుకున్నా ధరలు మండిపోతూ ఉండడంతో దసరా పండుగకు పిండి వంటలు కాదు కదా, కనీసం పప్పన్నం కూడా తినే అదృష్టం కూడా లేదంటున్నారు నిరుపేదలు. గడిచిన 10 రోజులుగా మినప్పప్పు, కందిపప్పు ధరలు పోటీపడి పెరుగుతూ ఉండడం ప్రజలను మరింత కలవరపెడుతోంది. గత నెల 140 రూపాయలు ఉన్న కందిపప్పు ధర రోజురోజుకు పెరుగుతూ ప్రస్తుతం డబుల్ సెంచరీకి చేరింది. మార్కెట్లో కందిపప్పుకు కొరత ఏర్పడిందని చెప్తూ రీటైల్ వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై విజయవాడ వాసులు మండిపడుతున్నారు. ధరల నియంత్రణలలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ రైతు బజార్లో ఉన్నాము. విజయవాడలో నిత్యావసర వస్తువుల ధరలు చూసుకుంటే ఏ మాత్రం కూడా సామాన్యునికి అందుబాటులో లేవని చెప్పాలి. సామాన్య మానవులు ఏమనుకుంటున్నారు ఈ రేట్ల పైన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు సామాన్య మానవులకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయా ధరలు? అసలు కందిపప్పు ఎట్లా ఉన్నాయి? కందిపప్పు హోల్సేల్ కొట్టులోనే కేజీ 160 రూపాయలు అమ్ముతున్నారు. సామాన్య మానవుడికి కూలికి వెళ్తే 250 రూపాయలు వస్తుంది, లేదా 300 వస్తున్నాయి. కందిపప్పు కేజీది కొనుక్కోవాలంటే 160 రూపాయలు 170 రూపాయలు అమ్ముతున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. బియ్యం చూసుకున్నట్లయితే కిలో ఎట్లా ఉంది మార్కెట్లో? సన్న బియ్యం 44 రూపాయలు అమ్ముతున్నారు. ఇది చాలా దారుణం అన్నమాట. నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ అనేది లేదు దీని మీద. సామాన్య మధ్యతరగతి మానవులకి అసలు కూరగాయల ధరలు కానీ ఇటు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయంటారా? అందుబాటులో లేవని ఖచ్చితంగా చెప్పగలం. వారానికి 500 పెట్టి కొనుక్కునే వాళ్ళం 15 రోజులకు ఒకసారి 200, 300 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఉల్లిపాయలు అయితే 60 రూపాయలు, 70 రూపాయలు వాళ్ళ ఇష్టం. ప్రభుత్వ నియంత్రణ అనేది లేదు, రెవెన్యూ నియంత్రణ లేదు. ఏమన్నా ఇదిగా చేసి పెట్టాలన్నా బాగా అసలు రేట్లు చూసి ముందు భయపడాల్సి వస్తుంది. బాగా ఇదిగా ఉన్నాయి రేట్లు. కనీసం పిల్లలకు కూడా పెట్టుకోలేకపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి అండి, నిత్యావసరాల ధరలు చూసుకుంటే కందిపప్పు కానీ బియ్యం కానీ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి? సామాన్యులకు అందుబాటులో ఉన్నాయంటారా? మార్కెట్లో కందిపప్పు కానీ బియ్యం కానీ ధరలు ఏ విధంగా ఉన్నాయంటారా? మార్కెట్లో కందిపప్పు చాలా ధర, ఇంత ధర ఇంతవరకు 180 రూపాయల ధర, 180 రూపాయల ధర ఇంతవరకు రాలేదు. దానికి ఉత్పత్తికి ధరలకి కంపారిజన్ లేదమ్మా. ఇక్కడ ఉత్పత్తి ఎక్కువ వచ్చినప్పుడు ధర తగ్గిస్తున్నారా? ఉత్పత్తి తగ్గినప్పుడు ఇచ్చేస్తున్నారా? దీనికి మిల్లర్లకే అనుసంధానం. మిల్లర్లు వాళ్ళ ఇష్టం వచ్చిన రేటు పెడతారు. ఉదాహరణకి ఇవాళ మీరు చూసే ఉంటారు, ఇవాళ రేటు ఇంత ఉంటుందని వాళ్ళు ముందరే చెప్తున్నారు. 2 రోజుల క్రితం ముందరే ఉంటుందని వ్యాపారస్తులు చెప్పడానికి వాళ్ళు ఎలా దొరుకుతుంది వాళ్ళకి? సోమవారం ఇంత రేటు ఉంటుందని వాళ్ళు ఎలా చెప్పగలరు? అంటే ఈ ధరలు ఇవన్నీ కూడా ఈ దళారులు, ఈ వ్యాపారస్తులు వీళ్ళ చేతుల్లోనే ఉంటున్నాయి. వాళ్ళే దాన్ని ఇచ్చేస్తున్నారు. దీనికి ఎవరిని తప్పుపట్టాలి? అధికారులనా, ప్రభుత్వ అధిపతులనా, ఎవరిని? చెప్పండి, నిత్యావసరాల ధరలు ఏ విధంగా ఉన్నాయి? అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా విపరీతంగా ఉన్నాయి ధరలు. అసలు ఇది మనం కొనే స్థితిలో లేము. అసలు మధ్య తరగతి వాళ్ళు కూడా కొనడానికి కూడా చాలా అవకాశం లేకుండా అయిపోయినాయి. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అన్ని పుచ్చిపోయిన వంకాయలు, పుచ్చిపోయినాయి, అన్ని కూడా ముదిరిపోయిన బీరకాయలు అయ్యేమో మన ముందు పెడుతున్నారు. దానికేమో 20 రూపాయలు అంటారు. పండిపోయి ఉంటున్నాయి. మార్కెట్లో చూస్తే కందిపప్పు కానీ మినప్పప్పు కానీ చింతపండు ఇవి రేట్లు ఎట్లా ఉన్నాయి అంటారు? చింతపండు 140 రూపాయలు ఎంత ఉన్నాయండి. కందిపప్పు 190 రూపాయలు ఉంది. 190. ఒక్కొక్క దగ్గర అయితే 200 దాకా మినపగుళ్ళు ఉన్నాయి. అది అలా ఉన్నాయి పరిస్థితి. సామాన్యులకి ఏమి ఇదే అవకాశం లేదు అసలు.
అది ఒక పూట తిని ఒక పూట ఉండటానికి అంతేగాని వేరే ఇక్కడికి వచ్చి ఏమి కొనుక్కుంటా వీలు లేదు. ప్రభుత్వ నియంత్రణ మాత్రం నిత్యావసర వస్తువులపై ఏమాత్రం లేదని కూడా వీరంతా ముక్తకంఠంలో చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరంతా ముక్తకంఠంలో చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో లక్ష్మి, సాక్షి టీవీ, విజయవాడ. పదిహేను రోజుల వ్యవధిలోనే వివిధ రకాల పప్పులు, వంట నూనెలు, పంచదార, బెల్లం, బియ్యం ధరలు కేజీకి 8 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 46 రూపాయలు వెంచిందే కిలో ఫైన్ రకం బియ్యం రావడం లేదు. గత నెలలో సోనా మసూరి బియ్యం క్వింటాల్ ధర 3,800 రూపాయలు ఉండగా ఇప్పుడు 4,500 రూపాయలకు చేరింది. కొందరు రీటైల్ వ్యాపారులు బెస్ట్ క్వాలిటీ పేరుతో ఇదే బియ్యాన్ని క్వింటాల్కు 4,600 రూపాయలు వసూలు చేస్తున్నారు. వంట నూనెలది ఇదే పరిస్థితి. అన్ని రకాల నూనెల ధరలు 5 నుంచి 8 రూపాయల వరకు పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో పల్లి నూనె ధర లీటర్ 100 రూపాయలకు చేరింది. అదే రీటైల్ మార్కెట్లో లీటర్కు 105 నుంచి 107 రూపాయలు వసూలు చేసేస్తున్నారు. పామాయిల్ ధర కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో ఆయిల్ పంట, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండడం కూడా ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. కొన్ని రకాల సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండడంతో వ్యాపారులు ధరలు మించి సొమ్ము చేసుకుంటున్నారంట ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నెల బడ్జెట్లో అధిక భాగం బియ్యం, వంట నూనె, పప్పులకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. పండుగ వచ్చిందంటే ఎవరైనా సంతోషంగా గడుపుతారు. కానీ ఈసారి పండుగను భారంగా భావిస్తున్నారు ప్రజలు. నిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఏం వండాలి, ఏం తినాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలపై కరీంనగర్ వాసుల అభిప్రాయాలను మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు. ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలు ఏమి కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ పూట పస్తులుండే పరిస్థితి ఉన్నది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో చూస్తున్నాం, నిన్న మొన్నటి వరకు అంటే 15 రోజుల వరకు 140 రూపాయల కేజీ పప్పులు ఉన్న ధర ఈరోజు ఏకంగా 180, 190 రూపాయలకు పెరిగింది. దీంతో పండుగకు కావలసిన వస్తువులు అన్నీ కూడా ధరలు విపరీతంగా పెరగడంతో పండుగ పూట పండుగను ఎలా జరుపుకోవాలనేది ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, వీరిని అడిగి తెలుసు. చెప్పండి అమ్మ, ఈ పండుగ ఎట్లా జరుపుకోవాలనుకున్నాం? నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండుగ జరుపుకునే పరిస్థితి ఉందంటారా లేదంటారా? అసలు ఇప్పుడు సామాన్య ప్రజలు పండగ జరుపుకునే పరిస్థితి ఏమంత మాత్రం లేదు. పండగ పూట పస్తులుండే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పండగ అంటేనే పప్పన్నం అని చెప్పి అన్ని రకాల పిండి వంటలు, ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది, దసరా పండుగ వచ్చింది, ప్రతి ఒక్కటి కూడా పప్పులతోనే చేసుకుంటారు. పెసరపప్పు కానీ, పల్లీలు కానీ, నూనె కానీ, కందిపప్పు కానీ ప్రతి ఒక్కటి కూడా పప్పులతోని ముడిపడింది. కాబట్టి ఇలాంటి సమయంలో ఉల్లితో పాటు ఇంత రేటు పెంచడం ఇది చాలా దారుణం. ముఖ్యంగా మహిళలకు చూస్తున్నట్టయితే ఇది చేయాలా వద్దా, ఇంటికి వచ్చిన అతిథులకు ఏం పెట్టాలన్న సంక్షోభంలో పడ్డారు. ఇలాంటి ధరల మీద వెంటనే నియంత్రించాల్సిన బాధ్యత ఎంతైనా గవర్నమెంట్ మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తాను. చాలా అందరికి మహిళలకు ఇంపార్టెంట్ సత్తు పిండి తర్వాత ఈ పిండి వంటలు చేస్తారు. అలాంటి పరిస్థితి చేసుకునే లేదండి. అసలు ఇప్పుడు ఈ కాలంలో అసలు ఈ ధరల నియంత్రణ లేకపోవడం వల్ల ఇట్లా పండుగ వచ్చిందంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామండి. అసలు చుట్టాన్ని పిలుచుకోవాలన్నా భయం అవుతుంది. ఎందుకు వచ్చిందన్న ఫీలింగ్లే ఉంటున్నాం అందరం. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇంత రేటు పెరిగేదా, మీరు పండుగ ఎలా జరుపుకుంటారు అనుకున్నా? అసలు ఈ పండుగ జరుపుకునే పరిస్థితి ఉందా మీకు? ఈ పండుగ అన్నది జరుపుకునే పరిస్థితి లేదండి. మధ్య కుటుంబాలు తీసుకొని పప్పులు ఇప్పుడు అప్పాలు చేసుకోవాలంటే గారెలో ఏదో చేసుకోవాలి. బిడ్డలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు కాబట్టి పిల్లలను దోలుకొచ్చుకుంటాం కాబట్టి ఏదన్నా చేసుకుందామంటే పప్పు రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది. ఇప్పుడు ఏం చేసుకునేటట్టు లేము. ఇప్పుడు ఏంటంటే అంటే ఏది పచ్చడి వేసుకొని తినవలసి వస్తుంది. ఇప్పుడు పండుగకు పచ్చడి వేసుకొని తినవలసి వస్తుంది. ఇప్పుడు బిడ్డలు పండుగ పూట పిండి వంటలు ఏమైనా చేసుకునే అవకాశం? పిండి వంటలు ఏం చేసుకుంటారు, పప్పు అన్నం దొరికితే చాలు మాకు. పిండి వంటలు లేవు, ఏం లేవు, అట్లనే ఉంటాం. ఇక ఏం పండుగ అంటేనే భయం అవుతున్నది. అసలు పిండి పట్టించడానికి కూడా 10 రూపాయల ఎవరైనా నవ్వుతారు. దానికి పెట్టేది రూపాయి, పట్టించడానికి 10. ఈ 10 కోసం ఎందుకు పట్టించుకుంటారని ఊకుంటున్నారు కొంతమంది.
అంటే పండుగ జరుపుకునే పరిస్థితి పండుగ జరుపుకునే అసలు సగ్నాల పిండి ఎక్కువ కావచ్చు ఇంకా అసలు చూస్తున్నాం. అంటే ఎవరిని కదిలించినా ఒకటే ఆవేదన, అంటే ఈ పండుగ ఎందుకు వచ్చింది అనేది భారంగా భావిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే పండుగ పూట మంచి అంటే పప్పన్నంతో తిందామనుకున్న వారికి ఈరోజు పచ్చడి మెతుకులే దిక్కే పరిస్థితి ఉందనేది ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు కూడా ఇంత రేట్లు లేవని ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను నియంత్రించి సామాన్య ప్రజలు కూడా సంతోషంగా పండుగ జరుపుకునే ఏర్పాటు చేయాలనేది ఇక్కడి మహిళలు కోరుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీం.